కూర్చో. ఇక్కడేనా? రూమ్లోకి వెళ్దాం. వెళదాం. ముందు కూర్చో. హ్మ్. ఏం తీసుకుంటావు? కాఫీ, టీ? మీరేమిచ్చినా తీసుకుంటానంటీ. హ్మ్. యెస్. హ్మ్. థ్యాంక్స్ ఆంటీ. నీ పేరేంటి? అ, సంతోష్. హ్మ్. ఏం చదువుతున్నావు? నీకు అడ్రస్ ఎలా తెలుసు? బిఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. కాలేజీలో ఉన్న నా ఫ్రెండ్స్ అందరూ ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళొచ్చి చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అందుకే వాళ్ళకి నేను గొప్పోడినని చూపించుకోవాలి. చాలా గొప్ప హ్మ్. అనిపించుకోవాలి. అందుకనే నేను ఈ అడ్రస్‌ని కనిపెట్టి వచ్చాను. నీ చదువుకి ఫీజు ఎవరు కడుతున్నారు? ఈ ప్రశ్న ఏంటాంటీ? మా నాన్నే కడుతున్నారు. నీ మిగతా ఖర్చులకి? తర్వాత ఇక్కడికి రావడానికి డబ్బెవరిచ్చారు? సరే, దీనికోసం నువ్వు ఎంతిచ్చావు? 10,000 చెప్పారు. 2,000 అడ్వాన్స్‌గా ఇచ్చాను. 2,000 అడ్వాన్సు. ఆ డబ్బు నీకెలా వచ్చింది? నీకెవరిచ్చారు? అ అ అది మా నాన్నే ఇచ్చారు. మీ నాన్న ఏం పని చేస్తున్నారు? ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసులో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. హ్మ్. ఏం బాబు, మీ నాన్న ఎన్ని రోజులు రాత్రి నిద్రని కోల్పోయి తన కొడుకు బాగా చదువుకొని మంచి ఉద్యోగానికి వెళ్ళి గొప్పవాడు కావాలనే కదా నిన్ను కష్టపడి చదివిస్తున్నారు. వాళ్ళు జీవితంలో ఎంత కష్టపడినా తన కొడుకు ఏమాత్రం కష్టపడకూడదు అని డబ్బు ఖర్చు పెట్టి నిన్ను చదివిస్తున్నారు. ఆ డబ్బిప్పుడు నువ్వు దేనికోసం ఖర్చు పెడుతున్నావని అర్థమవుతోందా? నీకో విషయం చెప్పనా? కాలేజీలో నువ్వు చదువుతున్నా ఆ 4 ఏళ్లలో నువ్వు జీవితంలో మర్చిపోలేని విధంగా ఎన్నో సంఘటనలు జరగచ్చు. అందులో మంచి సంఘటనలు మాత్రం నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. చెడ్డవాటిని నువ్వు మనసులో తలుచుకుంటూ ఉన్నావు అంటే అది ఏ రోజుకైనా నిన్ను తప్పుడు దారినే నడిపిస్తుంది. ఒకరోజు నీకే తెలియకుండా నిన్ను తప్పుడు మార్గంలో నడిపిస్తుంది. ఆ తర్వాత నీ జీవిత గమ్యమే మారిపోతుంది. నీకోసం మీ నాన్న, అమ్మ పడే కష్టం అంతా వృధా అయిపోతుంది. నేను చెప్పేది నీకు అర్థమవుతోందా? అర్థమైందనుకుంటాను. ఇదంతా ఒక విషయమే కాదు. నువ్వు బాగా చదువుకొని ఒక పెద్ద ఉద్యోగానికి వెళ్ళి బాగా సంపాదించడం మొదలుపెట్టావో అనుకో, ఇవన్నీ తానుగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అప్పుడు నువ్వు కోరుకుంటున్నవన్నీ నీకు దొరుకుతాయి. ఇప్పుడు మీ నాన్న నీకిచ్చిన డబ్బుని నీ చదువుకి మాత్రమే నువ్వు ఖర్చు పెట్టాలి. అర్థమైందా? లేదు, ఇది ఖచ్చితంగా నీకు కావాలి అంటే పద, రూమ్లోకి వెళదాం. నేను రెడీనే. నేను నేను బయలుదేరతాను ఆంటీ. ఒక నిమిషం. ఇదిగో, ఇది డబ్బు కాదు, మీ నాన్నగారి ఎన్నో రోజుల నిద్ర. వదిలేకో, జాగ్రత్తగా ఉంచుకో. హ్మ్. వెళ్ళరా, బయలుదేరుతున్నాను. జాగ్రత్తగా వెళ్ళు.
హలో హలో, చెప్పండి అన్నయ్య. ఏంటి భువనా? నేను పంపించిన అబ్బాయి బ్యాలెన్స్ డబ్బులు కరెక్ట్ గానే ఇచ్చాడా? లేదన్నయ్య, నేను వాణ్ణి తిప్పి పంపించేశాను. ఏంటి, తిప్పి పంపించావా? ఏంటి భువనా నువ్వు? వచ్చిన కస్టమర్స్ అందరినీ ఇలా తిప్పి పంపిస్తే మనం ఎలాగమ్మా వృత్తి చేసేది? అవును, ఇతనితో సమస్య ఏంటి నీకు? చిన్న కుర్రాడన్నయ్య వాడు. భువనా, వాడు చిన్న కుర్రాడైతే నీకేంటి? మనకు కావాల్సింది డబ్బు. అది ఇస్తున్నాడా లేదా? మనకు కావాల్సింది అదే. ఇలా వచ్చే ప్రతి కస్టమర్ ని వెనక్కి తిరిగి పంపిస్తే మనం ఎలాగమ్మా బతికేది? నువ్వే ఆలోచించు. ఏంటమ్మా నువ్వు? ఇలా చూడండి అన్నయ్య, నేను చేస్తున్నది తప్పుడు పని కావచ్చు, కాదండో లేదు, కానీ నా మనసాక్షికి విరుద్ధంగా నేను ఏమి చెయ్యలేను. వాడు పాపం చిన్న కుర్రాడన్నయ్య. ఏదో బుద్ధి తక్కువై ఇలా వచ్చాడు. వాడి భవిష్యత్తు చెడిపోవడానికి నేను కారణంగా ఉండకూడదన్నయ్యా. ప్లీజ్, ఇకపై దయచేసి ఇలాంటి చిన్న కుర్రాళ్ళని పంపించకండి. అర్థం చేసుకోండి అన్నయ్య. ఏంటి భువనా, ఇలా అంటే ఎలా? నీలాంటి వాళ్ళని నమ్మే కదా నేనుంది. ఇలాగే అందరూ కారణాలు చెప్తే నేను ఈ వృత్తి ఎలా చేయను? నువ్వే చెప్పు. లేదన్నయ్య, వచ్చిన కస్టమర్ని నేను తిప్పి పంపించినా కూడా మీకు రావాల్సిన కమిషన్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. నేను మీకు పంపిస్తాను. మీరు దిగులు పడకండి. ఏంటి భువనా, నువ్వు చేసేది కరెక్ట్ కాదో నువ్వే ఒక్కసారి ఆలోచించుకో. సరే, నేను ఉంటాను. నేను మళ్ళీ కాల్ చేస్తాను. పూర్తయింది. ఈరోజు ఈవినింగ్లోగా పంపిస్తానండి. షూర్ డెఫినెట్గా. సారీ, ఒక ఆర్టికల్లో ఒక క్లైమాక్స్ అడిగారు, ఆ విషయమే మాట్లాడుతున్నా. సరే, మీకెలా ఈ మెచ్యూరిటీ వచ్చింది? ఎంతో మంది డబ్బుని మాత్రమే చూస్తారు సార్, కానీ నేను వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు వాళ్ళ దగ్గరికి ఎలా వచ్చిందన్న దారిని కూడా చూస్తున్నాను. ఆ కుర్రాడిని చూసిన వెంటనే తెలుసుకున్నాను సార్, ఆ డబ్బుని వాడు సంపాదించలేడు అని, కన్నవాళ్ల శ్రమతోనే వాడు జీవిస్తున్నాడు అని తెలుసుకున్నాను. వాడిచ్చిన డబ్బులో వాళ్ళ నాన్న కష్టము, శ్రమే నాకు తెలిసింది. అందుకే సార్ ఆ కుర్రాడితో మాట్లాడి పంపించేశాను. మీలాగే అందరూ ఉంటే ఎవ్వర్ని మోసం చేయాలని అనిపించదు కదా? ఇదే విధంగా ఇంకా ఏవైనా సంఘటనలు జరిగాయా? కాస్త చెప్తారా? లేదా ఇది మాత్రమేనా? ఇంకా ఉంది సార్.